హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 మరికొద్ది సేపట్లోనే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి. మన ఇంతకుముందు వీడియోలో ఆ రూల్స్ అన్నీ ఉన్నాయి. దీనికంటే ముందు వీడియో చూడండి. అండ్ అదేవిధంగా మనకు చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళ కెప్టెన్ అయితే రుతురాజ్ గైక్వాడ్. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్లో. ఇవాళ మహేంద్ర సింగ్ ధోని ఉండంగా ఇతన్ని కెప్టెన్ చేయడం. అండ్ అదేవిధంగా ఆర్సీబీ కూడా ఉమెన్స్ టీం అయితే వాళ్ళకి ఐపీఎల్ గెలిచారు. సో ఇప్పుడు వీళ్ళు ఎలా ఆడతారు చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మ్యాచ్ కోసం చూసేవారంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో ప్లేయింగ్ 11 కనుక చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ రాచిన్ రవీంద్ర. సో వీళ్ళిద్దరు మంచి ప్లేయర్సే, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్. సో డివాన్ కాన్వే ప్లేస్లో రాచిన్ రవీంద్ర ఛాన్స్ ఉంది. అండ్ నెంబర్ 3లో అజింక్య రహానే, ఒక నిలకడగా ఆడే చాలా స్పీడ్గా ఆడే ప్లేయర్, ఇతడు ఉండే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 4 మొయిన్ అలీ. సో ఆల్రౌండర్, మంచి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్. సో ఇతడు కూడా ఉండే ఛాన్స్ ఉంది. నెంబర్ 5లో శివన్ దుబే. సో శివన్ దుబే ఒక బిగ్ హిటర్, డొమెస్టిక్ ప్లేయర్స్ వీళ్ళ బలం అని చెప్పొచ్చు ఎప్పుడైనా. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 రవీంద్ర జడేజా ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇతడు మంచి ఆల్రౌండర్, మీకు తెలుసు సిఎస్కే బలం రవీంద్ర జడేజానే. నెంబర్ 7 మహేంద్ర సింగ్ ధోని. సో ధోని అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అండ్ నెంబర్ 8లో చూసుకుంటే షార్దుల్ ఠాకూర్. సో ఆల్రౌండర్, కిందికే వస్తాడు, మంచి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్. నెంబర్ 9 దీపక్ చహార్, ఇతడు కూడా ఒక ఆల్రౌండరే. అండ్ నెంబర్ 10 మహేష తీక్షణ. సో డరెల్ మిచెల్ ఆర్ మహేష తీక్షణ. సో ఒక స్పిన్ ఆప్షన్ మహేష తీక్షణ ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. అండ్ నెంబర్ 11 ముస్తఫిజుర్ రెహమాన్. సో ముస్తఫిజుర్ రెహమాన్ ఆర్ డరెల్ మిచెల్. సో వీళ్ళ ఆప్షన్ అయితే ఉంది. ఇంకొక డరెల్ మిచెల్కి అయితే ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ, ఒక బిగ్ హిటర్, చాలా ధర పెట్టుకున్నారు, ఇతడు ఉండే అవకాశం ఉంది. అండ్ ఆర్సీబీ చూస్తే ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఎప్పట్లానే ఓపెనర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 3 రజత్ పటిదార్. సో ఇతడు వస్తాడు, మంచి బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ 4 చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్, T20లో ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. నెంబర్ 5 కామరూన్ గ్రీన్. సో ఆల్రౌండర్, చాలా బీభత్సమైన ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ నుంచి తీసుకున్నారు ఇతన్ని. నెంబర్ 6 దినేష్ కార్తిక్. సో ఒక మంచి ప్లేయర్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. నెంబర్ 6 దినేష్ కార్తిక్. నెంబర్ 7 మహిపాల్ లోమ్రోర్ ఉంటాడు నెంబర్ 7లో. అండ్ నెంబర్ 8 మయాంక్ డాగర్, SRH నుంచి తీసుకున్న మయాంక్ డాగర్, ఒక స్పిన్నర్. అండ్ నెంబర్ 9 లూకీ ఫెర్గుసన్ ఆర్ అజారీ జోసెఫ్. సో లూకీ ఫెర్గుసన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెంబర్ 10 మహమ్మద్ సిరాజ్, ఫాస్ట్ బౌలర్. అండ్ నెంబర్ 11 యష్ దయాల్, ఇతడు కూడా ఒక ఫాస్ట్ బౌలర్, గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చాడు. అండ్ కరణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు టీంలలో మీకు ఏ టీం స్ట్రాంగ్ అనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి.